హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ధూల్పేటలోని శ్రీ మాయా కళా కేంద్రకైతే వచ్చేసాం. 2024 ఫస్ట్ కలరింగ్ అండ్ షేర్వానీ వర్క్ కంప్లీట్ చేసి డిస్ప్లే గణేషులను అయితే పెట్టారు శ్రీ మాయా కళా కేంద్ర వాళ్ళు. ఇక్కడ లోపలైతే కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్, అది శాంపిల్ పీస్ గణేశుడు అయితే అక్కడ ఉన్నాడు. ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో కూడా కొన్ని గణేషులున్నాయి. ఆ గణేషుల్ని చూసుకొని మనం అటైతే లోపలికైతే వెళ్దాం. ఫస్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ గణేషులనైతే చూసుకుందాం పదండి. ఇక్కడ చూసుకున్నట్టయితే హనుమంతుని విగ్రహాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ గణేషుడిని చూసుకున్నట్టయితే షేర్వానీలో రెడ్ అండ్ వైట్ మ్యాచింగ్ కలర్ అయితే ఇచ్చారు. అలాగే పగడీకి కూడా మ్యాచింగ్ అయితే ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్‌లో చూసుకున్నట్టయితే లక్ష్మణుడు, రాముడు, సీతాదేవిని అయితే ఇచ్చారు. అలాగే పక్కకు చూసుకున్నట్టయితే మరో గణేశుడు యెల్లో అండ్ మెరూన్ కలర్ షేర్వానీలో అయితే ఉన్నాడు. అలాగే పైగా చూసుకున్నట్టయితే పగడికి కూడా సేమ్ కలర్ ఇచ్చారు. అలాగే బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే కలర్ చెంబులతో డిజైన్ అయితే చేశారు. పక్కకు చూసుకున్నట్టయితే గత 2-3 ఇయర్స్‌గా ముంబైలో ట్రెండింగ్ అయితున్న గణేషుడిని అయితే చూడబోతున్నాం. ఈ గణేషునికి షేర్వానీ కలర్ వచ్చేసి స్కై బ్లూ కలర్‌లో అయితే ఇచ్చారు. పగడి చూసుకున్నట్టయితే కొంచెం డిఫరెంట్‌గా అయితే ఇచ్చారు. అలాగే బ్యాక్‌గ్రౌండ్‌లో చూసుకున్నట్టయితే గోమాత. అలాగే కొంచెం పైకెళ్ళి చూసుకున్నట్టయితే శివుడు. ఇప్పుడు చూడబోతున్న గణేశుడు వచ్చి వరల్డ్ ఫేమస్ చింతామణి గణేశుని అయితే చూడబోతున్నాం. గణేశునికి వచ్చేసి వైలెట్ కలర్ పంచ అయితే ఇచ్చారు. గణేశునికి కండువ వచ్చేసి మెరూన్ అండ్ గోల్డ్ కాంబినేషన్‌లో అయితే ఇచ్చారు. గణేశునికి మెయిన్ డిఫరెంట్ వచ్చేసి పగిడి వచ్చేసి మెరూన్ అండ్ క్రీమ్ కలర్‌లో ఇచ్చారు. ఈ గణేశుడు కూడా చింతామణి గణేశుడు. ఈ గణేశునిలో డిఫరెంట్ వచ్చేసి కిరీటం అండ్ యెల్లో కలర్ పంచ. ఈ గణేశుని హైట్ చూసుకున్నట్టయితే 10-12 ఫీట్ హైట్ అయితే ఉన్నాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే గణేశుని మెడలలో ఆభరణాలు వచ్చేసి రియలిస్టిక్‌గా కనిపియాలని చెప్పి స్టోన్ వర్క్ కూడా చేశారు. పక్కకు చూసుకున్నట్టయితే మరో ట్రెండింగ్ గణేశుడు. ఈ గణేశుని హైట్ చూసుకున్నట్టయితే 9-10 ఫీట్ అయితే ఉన్నాడు. గణేశుని పంచ చూసుకున్నట్టయితే బ్లూ కలర్, అలాగే పగడి బ్లూ అండ్ వైట్ కాంబినేషన్‌లో ఇచ్చారు. అలాగే గణేశుడిని చూసుకున్నట్టయితే గరుడవంతుని మీద అయితే కూర్చొనున్నాడు. గరుడవంతునికైతే యెల్లో కలర్ పంచ అయితే ఇచ్చారు. అలాగే గరుడవంతుని ఫేస్ చూసుకున్నట్టయితే ఒక డిఫరెంట్ మాస్క్ అయితే ఇచ్చారు. పక్కకు చూసుకున్నట్టయితే మరో సేమ్ మోడల్ గణేశుడైతే ఉన్నాడు. ఇక్కడ గరుడవంతునికి చూసుకున్నట్టయితే వైలెట్ కలర్ పంచ ఇచ్చారు. అలాగే గణేశునికి పంచ చూసుకున్నట్టయితే మెరూన్ కలర్ గోల్డ్ డాట్స్ కాంబినేషన్‌లో వెల్వెట్ పంచ అయితే ఇచ్చారు. గణేశుని మెడలో చూసుకున్నట్టయితే బ్లూ కలర్ కండువ ఇచ్చారు. ఈ గణేశునికి కిరీటం ఇస్తే ఇంతకుముందు చూసిన గణేశునికి పగిడి ఇచ్చారు. పక్కకి చూసుకున్నట్టయితే మరో డిజైన్ గణేశుడు. పింక్ కలర్ పంచలో గణేశుడు హైలైట్ అయితే ఉన్నాడు. గణేశుని పంచ కలర్‌లోనే కండువా కూడా కాంబినేషన్ ఇచ్చారు. గణేశుని మెడలో చూసుకున్నట్టయితే ఒక పెద్ద పూలమాల కూడా ఇవ్వడం జరిగింది. అలాగే కిరీటం పైన చూసుకున్నట్టయితే ఒక శివలింగం, ఆ శివలింగానికి బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చేసి 5 పడగల నాగం పామునైతే ఇవ్వడం జరిగింది. గణేశునికి రైట్ సైడ్‌లో చూసుకున్నట్టయితే ఒక ఏనుగు. ఆ ఏనుగు పైన శివాజీ మహారాజ్ విగ్రహంనైతే ఇవ్వడం జరిగింది. శివాజీ మహారాజ్‌కి, గణేశునికి మధ్యలో 2 నెమలి పించాలు కూడా ఇవ్వడం జరిగింది. పక్కకి చూసుకున్నట్టయితే మరో చింతామణి గణేశుడు. ఈ గణేశుని హైట్ వచ్చేసి 7-8 ఫీట్ అయితే ఉన్నాడు. గణేశునికి పంచ అండ్ కండువా వైట్ అండ్ వైట్ కాంబినేషన్‌లో అయితే ఇచ్చారు. గణేశుని పగిడిలో ఏ కలర్ అయితే ఇచ్చారో గణేశుని మెడలో ఆభరణాల స్టోన్స్ కూడా అదే కలర్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం చూసిన గణేశుల్లో మొత్తం శాంపిల్ పీసెస్. ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టు మీరు ఇక్కడ కస్టమైజ్ కూడా చేపించుకోవచ్చు. అది ఎలాగంటే, నాకు పంచ ఈ కలర్‌లో కావాలి, పగడి ఈ డిజైన్‌లో ఉండాలి, బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ వచ్చి నాకిలాగా ఉండాలి. మీకు ఎవరికైనా కస్టమైజ్ చేపించుకోవాలి అంటే డిస్క్రిప్షన్‌లో నంబర్ అయితే ఇస్తాను, వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి. మీరు కస్టమైజ్ చేపించుకోవాలి అంటే ఇక్కడ
ప్లెయిన్ గణేషులైతే ఉన్నాయి. ఇందులో మీరు గణేషుడిని సెలెక్ట్ చేసుకుంటే మీకు నచ్చినట్టు కస్టమైజ్ చేసైతే ఇస్తారు. మన ముంగడ చూసుకున్నట్టయితే సింహాసనం మీద కూర్చొని దర్శనమైతే ఇస్తున్నాడు గణేశుడు. గణేషుని పంచ అండ్ పగడి చూసుకున్నట్టయితే సేమ్ కలర్ కాంబినేషన్‌లో అయితే ఇచ్చారు. ఇక్కడ గణేషుని చెవులో చూసుకున్నట్టయితే జుంకాలు కూడా ఇచ్చారు. గణేషుని మెడలో ఒక పూలమాల, ఒక బ్లూ కలర్ కండువా కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీ గణేష.